హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతతోటి హ్యాండ్స్ కటింగ్ అండి. ఈజీగా ఎలా కట్ చేయాలి అండ్ అలాగనే కరెక్ట్గా ఎలా కట్ చేయాలనేది ఈరోజు వీడియో అండి. మనం లైనింగ్ని ఇలా ఓపెన్ అన్నది మన సైడ్ పెట్టుకొని ఇలా ఆపోజిట్గా అంటే సగానికి మర్చుకోవాలి అండి. నేను చూపించిన విధంగా ఇలా సెంటర్కి మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత ఇంచుమించులు లేకుండా ముందు మనం మడతనేది సింక్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలండి. క్రాస్లు ఏమన్నా ఉండే అనే దానికోసం మనం ఎల్ స్కేల్ని ఉపయోగించి ఇలా గీసుకోవడం ద్వారా మనకి క్రాస్లు కొంచెం కూడా తేడా రాకుండా స్ట్రైట్గా మనం స్ట్రైట్ స్కేల్ ఆడితే మనకి కొంచెం అటు ఇటు జరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. కానీ ఎల్ స్కేల్తో చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం అలానే ఫస్ట్ ఒక లైన్ గీసుకున్నాం కదా, ఆ లైను నీట్గా ఖర్చులు కట్ చేసుకోవాలి. మనం ఒక హాఫ్ ఇంచు మర్చుకోవడానికి గీసానండి. మామూలుగా హెమ్మింగ్కి అయితే ఒక 1 ఇంచ్ తీసుకోవాలి, లేదా తిప్పి వేసేది అయితే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది. మనం చేతుల్ని ఎప్పుడైనా సరే బ్లౌజ్ని తిరగవేసి తీసుకోవాలండి. తిరిగేసి తీసుకుంటే ఖర్చులతో కలిపి కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది. తిరిగేసి పెట్టి చూడండి, నేను ఎలా పెడుతున్నానో అలాగా మనం కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా గీసాం కదా, అటు హాఫ్ ఇంచ్ కాన్స్ పెట్టుకొని మనం కరెక్ట్గా కుట్టుకాడికి మరియు పైకి ఒక హాఫ్ ఇంచు, ఇప్పుడు కింద సైడ్ కూడా కరెక్ట్గా కుట్టు దగ్గర పెట్టుకొని ఖర్చు ఎంత ఉంది అనేది ఆ ఖర్చు కాడికి కూడా పెట్టుకోవాలండి. ఇక్కడ ఖర్చు ఎంత ఉంది అనేది కూడా అక్కడే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేతిని పైకెత్తి మనం కుట్టుకాడికి దగ్గరికి ఎలా ఉంది చూసారు కదా, ఇలా చేయి కొంచెం కొంచెం పైకెత్తి మనకి ఇలా లైన్గా గీసుకోవాలి అండి. ఇప్పుడు మనం చుక్కలు పెట్టుకున్నాం కదా, ఆ చుక్కల్ని కలుపుతూ ఇలా నీట్గా దానికి షేప్ వచ్చేలాగా మనం ఇలా గీసుకోవాలి అన్నమాట. ఇప్పుడు తర్వాత మనకి చంక లూజ్ ఎంత ఉంది దానికోసం మనం కుట్టేస్తాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా పట్టుకొని ఇలా చేతి దగ్గర దాకా కరెక్ట్గా పట్టుకొని లాగి అక్కడికి ఒక గుర్తు పెట్టుకోవాలండి. ఇదైతే కంపల్సరీ తీసుకోవాలి అండి. మనకి గుర్తు ఖచ్చితంగా అవసరం. మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేటప్పుడు ఖచ్చితంగా ఈ డాట్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా గీసుకున్న దాన్ని నమ్మటే కట్ చేసుకుందాం. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి జాయింట్ కూడా పడకుండా ఒకే పీస్లో సరిపోయింది. ఇప్పుడు మనం ఆ గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత మనకి 1 సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలన్నమాట. ఆ లోతు తీసుకోవడానికి ఒక 1 ఇంచు. మీకు టేప్ లేదు కదా, 1 ఇంచ్ ఎలా పెడతారు అని అంటే, ఇప్పుడు మనకి మన ఏలు ఉంటుంది కదండి, మన ఏలు ఎడల్పు హాఫ్ ఇంచ్ అనమాట. హాఫ్ ఇంచ్ 2 ఏళ్ళు ఎడల్పు పెట్టుకుంటే 1 ఇంచ్ కరెక్ట్గా వస్తుంది. అక్కడి నుంచి మనం ఖర్చు దాకా ఒక డాట్ పెట్టుకున్నాం కదా, మధ్యలోకి మడతేసుకొని ఆ గుర్తు పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఇలా క్రాస్గా కలుపుతూ హైబ్రో షేప్ లాగా ఇక్కడి నుంచి క్రాస్గా అనమాట జస్ట్ 1/2 ఇంచు నుంచి ఇలా క్రాస్ తీసి అక్కడికి కూడా కోపుగా పోవాలండి. అక్కడికి చూసారు కదా, ఇది మనం లో తీసిన పార్ట్ కోసం ఒక డాట్ పెట్టుకొని గుర్తు పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు కాడికే తీసుకోవాలి. మనకు ఆ ఘాటు అవకలకి కుట్లు వస్తాయి కదా, మనం ఆ కుట్లు అవకలు కానీ తీసుకుంటే మనకి 2 జాయింట్ చేసుకున్నప్పుడు తేడా వస్తుంది అనమాట. అందుకని మనం ఆ ఘాటు పెట్టుకొని ఖచ్చితంగా ఇలా కట్ చేసుకోవాలి. అంతేనండి. ఈరోజు వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రమా.